షెయి సర్కారు ఏలుబడిలా రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామానికి ప్రతి గడపకు వైద్యం అందించేటట్టు ఇక మధ్య చేస్తురట. ఎవ్వరు కూడా ప్రైవేట్ ఆసుపత్రికి పోకుండా సర్కారు దవాఖానలనే సకల సవలతులు చేసేటట్టు ప్లాన్ చేస్తురట. సర్కారు దవాఖానలే సత్యనాశున్నాయని సామాన్య జనం అంటుంటే ఇప్పుడు ఇట్లా ఎవరన్నారే బాలన్న అంటారా ఈనుండ్రి. అయ్యా దవాఖానల మంత్రి దామోదర సారు ఇక మీ దర్పం ప్రదర్శించుర్రి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొట్టమొదట 16 నర్సింగ్ కాలేజీలు, దానికి తోడు 8 మెడికల్ కాలేజీలు, 400 సీట్లు, దానికి తోడు ఈరోజు పరిగిలో 30 పడకల సిఎస్సిని 100 పడకలకు మార్చడం. విన్నారా ఏమంటుండో. ఇట్లా షెయి సర్కారు వచ్చినాక చాలా మెడికల్ కాలేజీలు మెడికల్ సీట్లు వచ్చేటట్టు చేసినామని అనబట్టే. అయ్యా మంత్రి గారు, కారు పార్టీ ఏలుబడిలా కేసీఆర్ సారే దవాఖాన్ల శాఖను సక్కదనం చేసిండు. కొత్త మెడికల్ కాలేజీలు పట్టుకొచ్చిండని కారుకర్తలు కారు కూతలు కూస్తుర్రు. అదట్లుంటే ఇప్పుడు మీ షెయి సర్కారు వచ్చినాక సర్కారు దవాఖాన్లు మొత్తం చందన అవుతున్నాయని పబ్లిక్ మొత్తుకుంటుర్రు. ఓ దిక్కు దవాఖాన్లలో మందులు ఉంటే డాక్టర్లు ఉంటలేరు, డాక్టర్లు ఉంటే మందులు ఉంటలేవు. ఇంకో దిక్కు కరెంటు కూడా ఆసుపత్రులలో సక్క ఉండదని తిప్పలు. కాబట్టి ఇన్ని తిప్పలున్నా మీరు ఒక్కనాడన్న దవాఖాన్లకు పోయి సౌలతుల ముచ్చట చూసింది కూడా లేదా? మళ్ళా మీదికెళ్ళి ఇప్పుడు మీరు ఇట్లా డబ్బా కొట్టుకుంటుంటే గమ్మత అనిపిస్తున్నది. ప్రతి గ్రామానికి గడప గడపకు వైద్యం అందించే కంటే మొదలు సర్కారు దవాఖాన్ల సంగతి మంచిగా చూడండి సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.